ఈ లోకంలో వెలుగు విరజిల్లే గడియ రానుంది. అందుకు పరిపూర్తిగా హృదయ వికాసంతో సిద్ధంగా ఉండాలి. కొవ్వొత్తిని గమనించినట్లయితే అది తన్ను తాను కాల్చుకుంటూ నిశ్శబ్దంగా అందరికీ వెలుగునిస్తుంది. కానీ ఈ ప్రపంచంలో మానవుడు చిన్న కష్టానికి, బాధకు అందరినీ నిందిస్తుంటాడు. కానీ యేసేపు, మరియా ఎన్నో కష్టాలను, బాధలను కొవ్వొత్తిలా అనుభవించి ఎంతో మందికి రక్షణ మార్గాన్ని ఏర్పరిచారు. ఈ యొక్క చిన్న నాటిక ద్వారా దేవునిచే ఎన్నుకున్న వారు ఎంతటి కష్టాలు, బాధలు అనుభవించి దేవుని సంకల్పం నెరవేర్చారో మనం కళ్ళారా చూద్దాం. నా జీవితాల్లో ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు కన్నీళ్ళే. నా వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది. నా చిన్న కుమారుడు మరణించాడు. నా రెండో కుమారుడు అనారోగ్యం పాలయ్యాడు. నా పెద్ద కుమారుడు తాగుబోతు అయ్యాడు. నా భార్య ఏడుస్తుంది. అయ్యో, నా జీవితంలో ఎప్పుడు కష్టాలు, కన్నీళ్ళేనా? ఏంటి ఇంత కంగారుగా ఎందుకు వచ్చావు? అక్కడ మన పంట పొలాలు వరదలు రావడం చేత కొట్టుకుపోయాయి. అక్కడ ఎంతో మంది మరణించారు. అయ్యో, మళ్ళీ నాకు నష్టం వచ్చిందా? అయ్యో. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. రండి ప్రజలారా, రండి. ఈ లోకంలో ఒక బాల యేసు జన్మించబోతున్నాడు. రండి, మీరు కూడా ఆనందించండి, సంతోషించండి, దేవుణ్ణి పూజించండి. మేము ఏ విధంగా ఆనందించాలి, ఏ విధంగా సంతోషించాలి? నా చిన్న కుమారుడు మరణించాడు. నా రెండో కుమారుడు అనారోగ్యం పాలయ్యాడు. నా పెద్ద కుమారుడు తాగుబోతు అయ్యాడు. మేము ఏ విధంగా సంతోషించాలి, ఏ విధంగా ఆనందించాలి? నా భార్య ఎంతో కన్నీళ్లతో ఏడుస్తుంది. నేను ఏ విధంగా సంతోషించాలి, ఏ విధంగా ఆనందించాలి? మా జీవితాల్లో ఎప్పుడు కష్టాలు, కన్నీళ్ళేనా? సంతోషం లేదా? మా జీవితాలు కష్టాలు, కన్నీళ్ళతో కదిలిపోవలసిందేనా? తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఎప్పుడూ కుటుంబంలో గొడవలు. ఈ లోకంలో ఒక రక్షకుడు జన్మించబోతున్నాడు. అతడు మన జీవితంలో కష్టాలు, కలతలు తీసివేసి మనకు రక్షణ ప్రసాదించబోతున్నాడు. దేవుడు జన్మించినంత మాత్రాన మా జీవితంలో ఎప్పుడు కష్టాలు, కన్నీళ్లు తొలగిపోతాయా? కష్టాలు, కన్నీళ్లు ప్రతి ఒక్కరికి సహజం. దేవాది దేవుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడానికి ఎన్నో బాధలు అనుభవించాడు. అదేవిధంగా యేసుకు జన్మనిచ్చిన మరియ కూడా ఈ లోకంలో ఎన్నో బాధలు అనుభవించింది. యేసేపు కూడా మరియను, యేసును సంరక్షించడానికి ఎన్నో బాధలు, అవహేళనను అనుభవించారు. కావాలంటే ఆ బాధలను, కన్నీళ్లను మీ కళ్ళారా చూడండి. యేసేపు మరియ అప్పటి కాలంలో ఎన్నో అవహేళనలను, ఎన్నో బాధలను అనుభవించి దేవాది దేవుణ్ణి ఈ లోకంలోకి తీసుకుని వచ్చారు. వారి కష్టాలను, బాధలను వారి జీవితాల ద్వారా తెలుసుకున్నాం.